స్టూడెంట్స్ వెల్కమ్ అగైన్. ఈ వీడియోలో మనం బోర్డ్ మోడల్ పేపర్ 2 లో డెరివేటివ్స్ అనే టాపిక్ మీద 4 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. కాస్ ఎక్స్ కి డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోండి. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ కదా, అది కాస్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, కంటిన్యూస్ ఫంక్షన్. సో కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోండి. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనే వాల్యూ కూడా కనుక్కోవాలి. ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి. కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెరివేటివ్. ఇది మనకు తెలియాలి. ఈ ఫార్ములా రాసిన దానికి కూడా 1 మార్క్ వేస్తారు. ఈ ఫార్ములా రాస్తే 1 మార్క్. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ f dash of x equal to, this is the formula, f dash of x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. సో ఈ ఫార్ములా ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెరివేటివ్ లో ఇక్కడ మనం కనుక్కున్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. therefore f dash of x equal to limit h tends to 0 f of x plus h అంటే ఇది cos x plus h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాళ్ళు ఇచ్చింది కాస్ ఎక్స్ బై డినామినేటర్ హెచ్. సో ఇది ట్రిగ్నోమెట్రీలో ఒక ఫార్ములా లా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? కాస్ సి మైనస్ కాస్ డి ఇస్ ఈక్వల్ టు -2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఒకవేళ మీరు ఇక్కడ మైనస్ పెట్టుకుంటా ఉంటే డి మైనస్ సి అని రాసుకోవచ్చు, ఆయన కూడా కరెక్టే. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఎలా వాడతాం ఈ ఫార్ములాని? ఇదంతా సి అనుకోండి, ఇది మొత్తం ఎక్స్ వాల్యూని డి అనుకోండి. సో కాస్ సి మైనస్ కాస్ డి లా లేదా, న్యూమరేటర్ అంతా ఇలా కన్వర్ట్ అవుద్ది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ డి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? -2 సైన్ సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ డి అంటే ఎక్స్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి, డి అంటే ఎక్స్ బై 2 బై డినామినేటర్ మొత్తానికి హెచ్ అలా ఉంటుంది. ఈ కాన్స్టెంట్ కదా, బయట తీసుకెసుకురండి. -2. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, కాన్స్టెంట్ మైనస్ అనేది -2 అనేది కాన్స్టెంట్, అందుకని బయట పెట్టేసాను. సైన్ ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుద్ది? 2x బై 2 రాసుకోవచ్చు, విడగొట్టేసాను. హెచ్ బై 2 ఇంటూ సైన్, సో ఈ ఎక్స్ కి ఎక్స్ క్యాన్సిల్, ఎందుకంటే ప్లస్ ఎక్స్ మైనస్ క్యాన్సిల్, హెచ్ బై 2 బై మొత్తానికి హెచ్. తర్వాత లిమిట్ అప్లై చేసే ముందు 2 కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. -2 లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ఒక ఫంక్షన్ లాగా రాసుకోవచ్చు. ఇంకొక ఫంక్షన్ కట్ చేసి లిమిట్ అప్లై చేయొచ్చు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఈ 1/2 ని పక్కన పెట్టేసేయండి ఇంటూ హెచ్. ఈ డినామినేటర్ లో ఉండే హెచ్ ని మాత్రం ఈ ఫంక్షన్ కింద రాయండి. సో ఇప్పుడు ఒక ఫార్ములా అప్లై అవుద్ది. సో వాట్ ఈస్ ద ఫార్ములా అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఏహెచ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ హెచ్ కోఎఫిషియంట్ పైన హెచ్ కింద హెచ్ ఉండి హెచ్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది ఇన్ టర్మ్స్ ఎక్స్ లో ఉంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది లిమిట్స్ లో మనం వాడతాం. సో ఇక్కడ మనకేంటి ఏ అంటే ఏంటి, హెచ్ ఉంది, ఏ వాల్యూ 1/2. సో ఇక్కడ డైరెక్ట్ గా లిమిట్ అప్లై చేయొచ్చు. -2 హెచ్ ప్లేస్ లో 0 పెట్టేసేయండి ఫంక్షన్ లో, సైన్ ఎక్స్ ప్లస్ 0/2 0 లిమిట్ సైన్ ఏహెచ్ బై హెచ్ సేమ్ టు సేమ్ దట్ ఫార్ములా ఇన్ ఏ ప్లేస్ 1/2. ఈ 2 న్యూమరేటర్ లో ఉంది, ఈ 2 డినామినేటర్ లో ఉంది, క్యాన్సిల్. సో ఫైనల్ ఆన్సర్ మైనస్ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ అ వే ఆఫ్ సాల్వింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం లో సో ఇది కామన్, రిమైనింగ్ స్టెప్స్ అన్ని కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.